కేసీఆర్ కుమార్తె కవిత జైలు నుండి 5 నెలల తర్వాత బయటికి వస్తూనే ఒక భారీ హెచ్చరిక జారీ చేశారు. అంటే భవిష్యత్తులో మరి తను టీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుంది, బీఆర్ఎస్ నాయకత్వం భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమెను పెడతారేమో తెలియదు. ఎందుకంటే నన్ను ఇబ్బందిని పెట్టిన వాళ్ళని ఒకే వడ్డీతో సహా చెల్లిస్తాను. 18 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను, ఈ 5 నెలలు కుటుంబానికి దూరంగా ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి వడ్డీతో సహా చెల్లిస్తాను. కేసీఆర్ బిడ్డను మొండిదాన్ని తప్పు చేయకుండా జైలుకు పంపారు, అనవసరంగా నన్ను జగమొండిగా మార్చారు అంటూ కవిత తన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి ఆమె ఏముందో విందాం. पूरा देश जानता है सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है, हमारा कोई गलती नहीं है और ये जरूर हम फाइटर है, हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు, మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు, నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made PRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. ఇది ఆమె హెచ్చరిక. అంటే భవిష్యత్తులో మరి తన అన్నని పక్కన పెట్టి నాయకత్వం తను వహిస్తుందా చూడాలి.